పడి లేచిన తర్వాత ఈ చెయ్యి రావట్లేదు నాకు. అంటే ఈ చెయ్యి పని చేయట్లా. ఇప్పటికి కూడా కిందకి పైకి రావట్లా చెయ్య. ఏళ్ళు మాత్రం ఎట్టేట్లా అంటున్నాయి అంతే. నేను దేవుడిని తిట్టుకోవాలా, ఏంటి ప్రభా నీ సేవకి వెళ్తుంటే నాకు ఇట్లా జరిగింది అని కూడా నేను అనుకోలేదు. జస్ట్ ప్రార్థన చేశాను, ప్రభా వెళ్ళడం నీ చిత్తమా. ఆ పెయిన్ లోనే అసలు చెయ్యి రావట్లేదు. నేను పడిపోయి నేను అంతటి నేనే లేచాను, వేరే వాళ్ళు వచ్చి బండి లేపి పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ పెయిన్ లో నేను అడుగుతున్నాను దేవుడిని, ఏం చేయమంటావు? వెళ్ళమంటావా లేదంటే తిరిగి వెనక్కి వెళ్ళమంటావా? ఏది నీ చిత్తం అంటే, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ అవుతుంది, వెళ్ళిపో అని నాకు బలమైన ప్రేరణ వచ్చింది. మీరైతే ఆ పరిస్థితులు ఏం చేస్తారో నాకు తెలియదు, వేరే వాళ్ళైనా ఏం చేస్తారో నాకు తెలియదు. బుధవారం 17వ తారీఖు పొల్లయ్య బంజరా అనే ఒక ఊర్లో తెలంగాణలో డేట్ ఇచ్చాను. చెప్పాను మీ అందరికీ, తెలంగాణ వెళ్తున్నాం, ఖమ్మం జిల్లా, మీరందరూ ప్రార్థన చేయమని. అయితే ఇంచుమించు ఇక్కడ నుంచి ఆ ప్రాంతం ఎంత దూరం అంటే ఒక 180 కిలోమీటర్లు. నేను 200 వరకు కూడా బైక్ మీద ప్రయాణం చేస్తాను. అంటే చుట్టుపక్కల 200 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు చాలా సార్లు వెళ్ళాను బండి మీద. ఇంచుమించు కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాను. ఇప్పటికి నేను బండి కొనుక్కున్న దాదాపుగా, అంటే కొత్త బండి కొనుక్కుని 2 సంవత్సరాలన్నర అయింది. పాత బండి ఈ బండి కలిపి 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చిన్న యాక్సిడెంట్ కానీ స్కిడ్ అయి పట్టం కానీ ఎప్పుడూ లేదు. కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాను, సిటీస్లోకి వెళ్ళాను, పల్లెటూరులోకి వెళ్ళాను, ఎన్నో చోట్ల తిరిగాను. కానీ మనకు జరిగిన విషయం ఏంటంటే, దాదాపుగా మంగళగిరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంచుమించుగా 3.5 గంటల ప్రయాణం. ఆ ఊరికి అరగంట ప్రయాణం అయిపోయింది. ఇంకెంత ప్రయాణం ఉంది? 3 గంటల ప్రయాణం ఉంది. అరగంట ప్రయాణం అయిపోయిన తర్వాత సడన్ గా హైవే మీద నేను ఒక 70 కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నా. NH 30 అనమాట ఆ లైన్ రోడ్డు. వెళ్తుంటే సడన్ గా కారు మీదకి వచ్చేసింది. అంటే రాంగ్ రూట్ లో వచ్చాడు. ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి అని గుద్దాలి, లేదంటే బండి కిందకి దింపాలి. కింద మట్టి రోడ్డు. నేనేం చేశానంటే దింపుదాం కిందకి అని చెప్పేసి కిందకి దింపాను బండి. ఫస్ట్ గొయ్యి ఉంది, దాటిచ్చాను. రెండో గొయ్యి ఉంది అనమాట, పెద్దది, ఇంచుమించు 3 అడుగులు లోతు ఉంది, పెద్ద గొయ్య. ఆ గొయ్యలో 70 కిలోమీటర్ల స్పీడ్ లో బండి ఏం చేసిందంటే ఎగిరి అవకాడ పడింది, ఈడ్చుకుని వెళ్ళింది. నేను 3 పిల్టీలు కొట్టుకుంటే వెళ్ళి పక్కన పడ్డాను. ఎవ్వరు లేరు. నాకు దేవుని తర్వాత నేను మహింపరిచింది ఏంటంటే, నాతో పాటు ఎవరు రానందుకు స్తోత్రం ప్రభు అనుకున్నాను. రెండో విషయం ఏంటంటే, నా ద్వారా ఎవరికి ప్రమాదం జరగలేదు. ఇది సంతోషం. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, పడి లేచిన తర్వాత ఈ చెయ్యి రావట్లేదు నాకు. అంటే ఈ చెయ్యి పని చేయట్లా. ఇప్పటికి కూడా కిందకి పైకి రావట్లా చెయ్య. ఏళ్ళు మాత్రం ఎట్టేట్లా అంటున్నాయి అంతే. ఈ చెయ్యి రాకపోతుంటే ఏళ్ళు కూడా కదిపించలేకపోతున్నాను. పడిన తర్వాత ఏళ్ళు రావట్లేదు. ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే వచ్చింది ఎక్కువ దూరం కాదు, 30 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. ఇంకెంత ఉందంటే దగ్గర 3 గంటల ప్రయాణం ఉంది. ఇప్పుడు నేను ఒంటరినే 3 గంటల ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి, అది చిన్న సంఘం, ఆయన ఎప్పుడు చెప్పాడు, అయ్యా మాది చిన్న సంఘం, మీరు వస్తే మా ప్రాంతం మారిద్ది అనే ఉద్దేశంతో మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్న, ఖర్చు పెట్టని చెప్పాడు. ఇప్పుడు నా మైండ్లోకి ఏం చేయాలనే ఆలోచన రాలా. నేను దేవుడిని తిట్టుకోవాలా, ఏంటి ప్రభా నీ సేవకి వెళ్తుంటే నాకు ఇట్లా జరిగింది అని కూడా నేను అనుకోలేదు. జస్ట్ ప్రార్థన చేశాను, ప్రభా వెళ్ళడం నీ చిత్తమా. ఆ పెయిన్ లోనే అసలు చెయ్యి రావట్లేదు. నేను పడిపోయి నేను అంతటి నేనే లేచాను, వేరే వాళ్ళు వచ్చి బండి లేపి పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ పెయిన్ లో నేను అడుగుతున్నాను దేవుడిని, ఏం చేయమంటావు? వెళ్ళమంటావా లేదంటే తిరిగి వెనక్కి వెళ్ళమంటావా? ఏది నీ చిత్తం అంటే, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ అవుతుంది, వెళ్ళిపో అని నాకు బలమైన ప్రేరణ వచ్చింది. మీరైతే ఆ పరిస్థితులు ఏం చేస్తారో నాకు తెలియదు, వేరే వాళ్ళైనా ఏం చేస్తారో నాకు తెలియదు. ఇక ఆ చెయ్యి రావట్లేదు. అట్లాగే చెయ్యి పెట్టుకుని నేను ఏం చేశానంటే, సింగిల్ హ్యాండ్ తో బైక్ ఇంచుమించుగా 160 కిలోమీటర్లు తోలుకుని వెళ్ళాను ఒక్కడనే. ఇప్పుడు దగ్గర 3 గంటల ప్రయాణం అనమాట. 3 గంటలు వెళ్ళాల్సింది 5 గంటలు పట్టింది. అంటే 2 గంటలకి ప్రయాణం స్టార్ట్ చేస్తే ఇంచుమించుగా 8 అయింది నేను అక్కడికి వెళ్ళేసరికి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఒక పక్కన వాళ్ళకి నేను వస్తానో రాననే డౌట్. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి. రెండోది, నాకు రూట్ కూడా అంత పెద్దగా తెలియదు. అడుగుతా ఊరు వెళ్ళేసరికి ఆరాధన చేసి పాటలు పాడుతున్నారు, విశ్వాసులు అందరూ సిద్ధంగా ఉన్నారు. నాకు కనీసం చెయ్యి కదుపుతుంటే ఎట్లా ఉందంటే భయంకరమైన నొప్పి. నాకు ఇరిగిపోయిందో తెలియదు, చెయ్యి ఏమైపోయిందో తెలియదు. నేనైతే ఒకటే అనుకున్నా, నా దేవుని పని ఏదేమైనా సరే ఆగడానికి వీల్లేదు. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను, అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు ఎవడైనా చేస్తాడు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని కోసం నిలబడటమే అసలైన భక్తి అనే ఆలోచన నాకు కలిగి, ప్రభువా ఖచ్చితంగా నేను వెళ్తానయ్యా, నీ పనికి మాత్రం నేను ఆటంకం కాదు, ఈ చెయ్యి ఏమైనా సరే రేపు ఉదయం మీటింగ్ అయిపోయిన తర్వాత చూపించుకుంటాను తప్ప ఇప్పుడు మాత్రం నేను ఆగనని చెప్పేసి మీటింగ్ బయలుదేరి వెళ్ళిపోయాను. మీటింగ్ బయలుదేరి వెళ్ళిపోతే పరిస్థితి ఎలా ఉందంటే, కనీసం బండి దిగాను, బైబిల్ కూడా తీసుకెళ్ళలేకపోతున్నాను, అంటే చేత్తో. సరే వాళ్ళు వచ్చారు నన్ను రిసీవ్ చేసుకునే వాళ్ళు, వాళ్ళే బండి బైబిల్స్ అవన్నీ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు వాక్యం చెప్పాలి నేను.
విపరీతమైన పెయిన్ వస్తుంది చెయ్యి. ఇప్పుడు బట్టలు అప్పుడు బట్టలు నైట్ డ్రెస్ మీద వెళ్ళాను అనమాట. అంటే టీ షర్ట్ నైట్ ప్యాంట్ వేసుకుని వెళ్ళాను, జర్నీకి బాగుంటుందని. బట్టలు మార్చుకోవాలి, బట్టలు కూడా మార్చుకోలేకపోతున్నాను. ఇక ఆ పొజిషన్లో బలవంతంగా ఎట్లా కొట్లా షర్ట్ ప్యాంట్ వేసేసుకుని వెళ్ళి మందిరం, అక్కడ ఓపెన్ మీటింగ్ బహిరంగ కూడిక, ఇవాళ స్టేటస్లో పెట్టాను కదా, అది అనమాట. వెళ్ళి కూర్చున్న తర్వాత అప్పటికి నేను ఎవరైనా చెప్పలేదు ఇలా జరిగింది సోన్సో అని. తర్వాత వాకింగ్ ఇంచుమించు గంటన్నర వాకింగ్ చెప్పాను. దేవుని మహాకృప ఏంటంటే 5 వ్యక్తులు మారు మనసు పొందారు వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత. ఎక్కడికి వెళుతున్నా సరే దేవుడు బలమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తున్నాడు. ఇలా 5 మారు మనసు పొందారు ఆ వాక్యం అంతా అయిపోయిన తర్వాత. చెప్పాను ఇలాంటి సమస్య వచ్చింది నాకు, అయినప్పటికీ కూడా దేవుడు నన్ను మీ మధ్య తీసుకొచ్చాడని. తర్వాత అందరికీ ప్రార్థన చేశాను. ఆ చెయ్యి అట్లాగే పెట్టుకుని, చెయ్యి ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు కట్టేశారు చేతికి, లోపల అంత కట్టు, ఫుల్ హ్యాండ్స్ కదా కనపడదు. ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని వాక్యం చెప్పాను. తర్వాత అందరికీ ప్రార్థన చేశాను. అయిపోయిన తర్వాత ఆ చర్చిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నాడంట, ఆయన తీసుకొచ్చారు పాస్టర్ గారు నైట్ 10ంటికి తీసుకొచ్చి టీటీ ఇంజెక్షన్ ఒకటి, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఒకటి చేశారు. ఇంజెక్షన్ చేసిన తర్వాత పాస్టర్ గారు నాకు ఐస్ క్యూబ్స్ రాశారనమాట, అంటే మసాజ్ చేశారు దాంతో. తర్వాత కొద్దిగా క్యూర్ అయింది. నిన్న వేమూరు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాను నేను. దాదాపుగా 180 కిలోమీటర్లు మళ్ళీ సింగిల్గా అక్కడ నుంచి బండి తోలుకుంటూ వచ్చేసాను పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి. వచ్చిన తర్వాత వేమూరు వెళ్తే ఏం చెప్పారంటే, మీ చెయ్యి జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ తొలగింది, తెనాలి వెళ్ళాలని చెప్పారు. అంటే ఎక్స్రే తీసి. నేను రాత్రి అంతా ప్రార్థన చేశాను, ప్రభా నేను కనుక చేతికి కట్టేసుకుంటే వాళ్ళు మీటింగ్లు ఉన్నాయి, రేపు చెన్నై వెళ్ళాలి, ఎల్లుండి చీరాలు వెళ్ళాలి, అవతల ఎల్లుండి తెనాల్లో మీటింగ్ ఉంది, ఈ మీటింగ్లన్నీ కష్టం అవుతుంది, అయినా వెళ్తాను. చెయ్యి ఇలా పెట్టుకుని అంత దూరం వెళ్ళి చుట్టుపక్కల ప్రాంతాలు వెళ్ళానా, ఖచ్చితంగా వెళ్తాను, కానీ నాకు మాత్రం కట్టేయకూడదు అట్లా ప్రార్థన చేసుకున్నాను. దేవుని మహాకృప ఏంటంటే ఉదయం తెనాలి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్రే చూసి ఏమన్నారంటే, మీకు చెయ్యి ఏం తొలగలేదు, చెయ్యికి బలమైన దెబ్బ తగిలింది, అందుకే మీకు చెయ్యి ఫోల్డింగ్ రావట్లేదు, ఒక 1 వీక్ రెస్ట్ తీసుకోండి, మరలా తిరిగి సెట్ అయిద్దని చెప్పి చేతికి కట్టు కట్టారు, లోపల కట్టారు జాయింట్కి. ఇప్పుడు చెయ్యి ఇలా రావట్లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం బలహీనలు అని కొన్నిసార్లు మన పరిస్థితులు చూసి మనం ఆగిపోతాం దేవుని పని చేయడానికి. అదే కనుక నేను మొన్నటి రోజున ఆగిపోయి ఉంటే, ఎవరైనా సహజంగా 100లో 90% ఏం చేస్తారు, అంత దెబ్బ తగిలిన తర్వాత ఆగిపోతారు ఎవరైనా. నాకు కూడా విచిత్రం అనిపించిన విషయం ఏంటంటే, నేను ఎలా వెళ్ళగలిగాను, ఎలా సాధించగలిగానని. కానీ నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అంటే నేను ఎలా చేయగలిగానంటే, కేవలం నన్ను బలపరిచిన దేవుని వల్ల మాత్రమే చేయగలిగాను. ఇప్పుడు కూడా పెయిన్ అలాగే ఉంది. అయినా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, వాక్యాన్ని చెప్పడానికి వచ్చాను. రేపు చెన్నై వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ లేచి, మళ్ళీ ఎల్లుండి ఇక్కడ సర్వీస్, మళ్ళీ ఇక్కడ సర్వీస్ అయిపోయిన తర్వాత చీరాల మీటింగ్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత తెనాలి వెళ్ళాలి. అయితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన చేయండి. ఇంతమంది రక్షణ పొందుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, అపవాది రాజ్యం కోల్చబడుతుంది. దాదాపుగా ఈ సంవత్సరం నేను వెళ్ళిన సభల్లో 50 మంది మారుమనసు పొందారు. అంటే సభలన్నింటిలో కలిపి మన మీటింగ్ లో 15 మంది యవనస్తులు బాప్తిసం పొందారు. బాప్తిసం పొందడం అంటే అపవాది రాజ్యం కోల్చబడటం, దేవుని రాజ్యం కట్టబడటం. దేవుడి రాజ్యం కట్టబడుతుంటే అపవాది ఊరుకుంటాడా? వాడు ఇలాంటి ప్రయత్నాలు ఎన్నైనా చేయొచ్చు, కానీ వాడు ఓడిపోయాడు, దేవుడి నామం మాత్రం మహిమపరచబడింది. అవునా కదా? ఇప్పుడు నేను తిరిగి అనుకొస్తే దేవుడి నామానికి అవమానం అయ్యేది. కానీ వెళ్ళి మీటింగ్ లో పాల్గొని అనేకుల జీవితాలకు అది ప్రభావితంగా ఉంది అంటే దేవుడి నామం అప్పుడు కూడా మహిమపరచబడింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మా ప్రయాణాల కోసం, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. హెల్త్ ఇష్యూస్ అయితే దేవుని కృపను బట్టి ఏమీ లేవు. అంత దెబ్బ తగిలినప్పటికీ కూడా జస్ట్ హ్యాండ్కి మాత్రమే తగిలింది, అది కూడా మోకాచేతి దగ్గర. ఇంకా ఎక్కడ దేవుని దేవాలు తగలేదు. హెల్మెట్ ఉండడాన్ని బట్టి హెల్మెట్కి కూడా నేను చూసుకోలేదు, తెల్లారి చూశాను, గట్టిగా గీతలు గీసుకున్నాయి. అంటే హెల్మెట్ లేకపోతే తలకాయ కూడా తగిలి. దేవుని కృపను బట్టి అలాంటి సమస్య లేకుండా దేవుడు సహాయం చేశాడు. మేము ఈరోజు యేసు ప్రభు దేవుడు అని అనేకమైన సభల్లోకి తిరిగి చెప్పడానికి, యేసు ప్రభు రక్షకుడని మేము అంగీకరించి మా కుటుంబాన్ని మార్చుకోవడానికి కారణం ఏంటంటే, ఎవడో డబ్బులు ఆశ చూపించడమో, ఏదో బియ్యం ఇచ్చి మార్చేయడమో కాదు. కొంతమంది, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నా యూట్యూబ్ ఛానల్ పేరు యేసు శక్తి, లేదంటే శ్యామ్ కుమార్ మురాలా అని కొట్టిన నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. నా యూట్యూబ్ లో చాలా మంది నా సాక్ష్యాన్ని ఏం పెట్టారంటే, బియ్యం ఇస్తారని మతం మారావు, డబ్బులు ఇస్తారని మతం మారావు అంటున్నారు. ఇప్పుడు అదే బియ్యం ఇచ్చి నన్ను వాళ్ళు మార్చొచ్చు కదా. మరి ఏదో ఇస్తారు మతం మారావు అని అన్నారు కదా, ఇప్పుడు బియ్యానికి మీరు అందరూ మతం మారారు అనుకోండి, అదే బియ్యం ఇచ్చి మిమ్మల్ని మార్చేయచ్చు కదా. అంటే ఇదంతా నాన్ సింక్, అంటే సింక్ అవ్వదు ఒకటికొకటి, కానీ ఏదో ఒక నెపం మోపాలి నేడు క్రైస్తవ్యం మీదని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇంత నిష్ట కలిగిన మేము యేసు ప్రభు దేవుడిని నమ్మడానికి, యేసు ప్రభు రక్షకుడని విశ్వసించడానికి కారణం ఏంటంటే, మొట్టమొదట మా కుటుంబంలో పరిస్థితులు, నేను మారడానికి కారణం ఏంటంటే నిజమైన దేవుడు ఎవరు అనే అన్వేషణ.